సామాన్యుడి కడుపు మండుతుంది. వంటింట్లో మంటలు చల్లారకముందే ఇప్పుడు బయట హోటల్కు వెళ్ళి 4 మెతుకులు తిందామన్నా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉన్న టిఫిన్ ధరలు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భోజనం ధర 200 రూపాయలు దాటిపోయింది. దీనికంతటికి ప్రధాన కారణం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెరగడం. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో చమురు ధరలు పెరిగి కేవలం కొన్ని నెలల్లోనే 3 సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై ఒక్కసారిగా 993 రూపాయల మేర భారం పడింది. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర 3071కి చేరగా మన హైదరాబాద్లో సుమారు 3069 నుంచి 3315 రూపాయల వరకు పలుకుతుంది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగితే హోటల్ యజమానులకు భారం. హోటల్ యజమానులు ధరలు పెంచితే అంతిమంగా నలిగిపోయేది వినియోగదారుడే. గ్యాస్ ధరల పెరుగుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారమే కారణమా? పెరిగిన ధరల వల్ల హోటల్ పరిశ్రమ మనుగడ సాగించగలదా? రెక్కాడితే గానీ డొక్కాడని మధ్యతరగతి సామాన్య ప్రజలు హోటల్స్, టిఫిన్ సెంటర్ల వైపు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితికి పరిష్కారం ఏంటి? ఇది వాటి అంశాలపై మనం డిబేట్ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఇదే అంశాల మీద కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అదేవిధంగా ప్రముఖ ఎకనమిస్ట్ హనుమాండ్లు గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం మనం హనుమాండ్లు గారి దగ్గరికి వెళ్దాం. హనుమాండ్లు గారు నమస్తే అండి. హనుమాండ్లు గారు మీట్లో ఉన్నట్టున్నారు. హనుమాండ్లు గారు హలో, నమస్తే అండి. నమస్తే హనుమాండ్లు గారు. ఈ విధంగా ఒక్కసారిగా కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్ను యొక్క దాని యొక్క భారమా, లేకపోతే అసలు ప్రధాన కారణం ఏంటి? ఏదేమైనప్పుడు కూడా సామాన్యుడు నలిగిపోతున్నాడు. దీని మీద విశ్లేషణ ఏంటి? ప్రధాన కారణం అంటే ఒకటి రెండు కాదు, మూడు నాలుగు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రొడక్షన్ కూడా అక్కడ ఎఫెక్ట్ అయింది. గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధం చేయడం వల్ల ఒక రిఫైనరీస్ పైన అటాక్ జరగడం వల్ల కూడా ప్రొడక్షన్ ఎఫెక్ట్ అయింది. అదే మాదిరిగా సప్లై ఎఫెక్ట్ అయింది. అక్కడ నుంచి మనకు ఓడలు రాకపోవడం వల్ల కూడా సప్లై ఎఫెక్ట్ అయింది, అక్కడ స్టేట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ చేయడం వల్ల. మూడోది ఏంటంటే రూపీ వాల్యూ తగ్గడం, అంటే 82-83 రూపాయల నుంచి ఒకేసారి 95 రూపాయలు పెరగడం వల్ల కూడా ధర పెరగడం కారణమైంది. ఇంకో కారణం ఏంటంటే గ్యాస్ బ్యారెల్, ఇప్పుడు బ్యారెల్ రేట్ ఉంది కదా, $70-80 నుంచి $120 వెళ్ళడం వల్ల కూడా ధర పెరగడం జరిగిందనమాట. ఈ విధంగా 4 కారణాల ధర పెరగడం వల్ల మనకి ఏ విధమైన ఇప్పుడు మన దగ్గర తయారైతే మనమైనా ప్రొడక్షన్ పెంచుకోవడం విచ్ఛేదం చేయొచ్చు, కానీ కంపల్సరీ అక్కడ వేరే దేశం తీసుకోవాల్సిందే. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనకు ఈ 4 రకాల ఎఫెక్ట్ రావడం వల్ల మనకు ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా అదృష్టం ఏంటంటే సప్లై ఉంది, ధర పెరిగినా సప్లైలో ప్రాబ్లం లేదు. మన విదేశాల నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ వస్తుంది. ఇంకొకటి ఆలస్యమైన సప్లైలో ప్రాబ్లం లేకుండా ఉంది. ఒక కమర్షియల్ గ్యాస్ ప్రాబ్లం ఉంది, కానీ ఈ డొమెస్టిక్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ప్రాబ్లం లేదు. అంతవరకు అయితే ప్రాబ్లం అయితే ఇంతవరకు చూడలేదు మనం. అయితే ఇంతకుముందు మనకు గల్ఫ్ కంట్రీ రావడానికి 11 రోజులు పట్టేది, ఇప్పుడు ఈ మిగతా దేశం నుంచి రావడానికి 41 రోజులు పడుతుంది. అంటే 30 రోజుల గ్యాప్ అవుతుందో అది ఎక్కువగా సప్లై ఎక్కువ కావడం, సప్లై టైం ఎక్కువ కావడం వల్ల కూడా మనకు షార్టేజ్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా ధర పెరగడానికి ఈ విధంగా ముఖ్యమైన కారణం 4 రకాల కారణాలు కావడం జరిగింది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.